పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడవోయ్, తిండి గలిగితే కండగలదోయ్, కండగలిగితేనే నువ్వు మనిషోయ్ అన్నారు మహాకవి. ఇది అక్షర సత్యం. అయితే ఇప్పుడు కండల మాట ఏమో కానీ ఉన్న కండలు కరిగిపోతున్నాయి. ఆహార పదార్థాల్లో పెరిగిపోతున్న విపరీతమైన రసాయన అవశేషాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు పట్టణాల్లోనూ నగరాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎక్కడ చూసినా క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు వంటి ఆరోగ్య సమస్యలు ఇటు సాధారణ ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి. కష్టపడి జీవించే రైతుకు సైతం ఈ అనారోగ్య సమస్యలు తప్పటం లేదు. వీటన్నిటికీ కారణం మనం తీసుకునే ఆహారమే అని గ్రహించిన చాలామంది యువత నేడు ఆర్గానిక్ వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతా ఉన్నారు. తాము పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్ చేసుకునే దిశగా ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకుని తగిన గుర్తింపు పొందడం ద్వారా ఈ ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్కెటింగ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి చెందిన యువ రైతు సునీల్ ఓవైపు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూనే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులను ఒక విందు భోజనంగా నలుగురు రైతులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 30 రకాల దేశీ ధాన్యం రకాలతో పాటు అండుకొర్రలు, కొర్రలు, సజ్జలు, రాగులు, అలాగే ఆర్గానిక్ నూనె వంటి వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సునీల్ గారు. చాలా అద్భుతంగా ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ని నలుగురు రైతులకి అలాగే మీ గ్రామ ప్రజలకు కూడా రుచి చూపిస్తూ ఉన్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? ఇది మా అత్తగారు దొడ్డవరం. ఇక్కడ ఏంటంటే నేను మాది గుంటూరు జిల్లా. ఇక్కడికి వచ్చి మా అత్తగారితో పొలంలో ఇక్కడ 2 ఎకరాల మినుము, 2 ఎకరాల పెసలు చేస్తున్నాను. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ దాన్ని అందరికి అందించే విధంగా ఇంకా కృషి చేద్దామనే ఉద్దేశంతో, దానికి అందరికీ రుచి చూపించాలనే ఉద్దేశంతో మా కుమారుడు బర్త్డేకి అందరికీ అందుబాటులో తీసుకురావాలి. వీటి రుచి తెలియాలి. రుచి తెలిస్తే ఆటోమేటిక్గా వీటి వెనక జనాలు ఆటోమేటిక్గా వస్తారు. ఆ ఉద్దేశంతోనే నేను ఎప్పటి నుంచో చేయాలని కోరిక ఇది ఈనాటికి ముడిపడింది. అది పెద్దలు అన్నట్టు ఆహారం ఔషధం అన్నారు. పెద్దవాడు మంచి ఆహారం తిన్నారు కాబట్టి ఔషధాలతో పని లేకుండా పోయింది. సేంద్రియ ఆహార విప్లవాన్ని ప్రత్యక్షంగా ప్రారంభించారు మీరు. సో గ్రామ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? ఇప్పుడు మాట్లాడుతున్నారు, చిన్న భోజనం చేసిన వాళ్ళంతా చాలా బాగుంది. ఒక ఐటమ్ ఏ ఐటమ్ బాగాలేదు అన్నాడు అడిగా. ఒక ఐటమ్ కూడా మా పేరు పెట్టడానికి ఏం లేదు, అన్ని బాగున్నాయి. ఒకటి అది మన గొప్పతనం కాదు, ప్రకృతి గొప్పతనం. జనాలకు హానికారకమైన పంటలు తప్పించి జనాలకు ఉపయోగపడే లాంగ్ టర్మ్ నిలకడమైన ఆదాయం వస్తూ ఆ విధంగా కొద్దిగా ప్లానింగ్స్ ఉన్నాయి. మీరు యువకుడు, సాధారణంగా కమర్షియల్ మైండే ఉంటుంది మీ వయసు ఉన్న వారికి, సాధారణంగా ఉంటుంది. కానీ మిమ్మల్ని ఏదో కదిలించిన అంశం ఉంది ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు రావడానికి. ఏంటది? యాక్చువల్గా నేను ప్రొఫెషన్ పరంగా నేను చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్. కానీ నేను ఏంటంటే మా తాతగారిని చూశాను, ఆయన క్యాన్సర్ చనిపోయారు. మా అమ్మగారు, నేను సిఏ ఫైనల్లో ఉండగా మా అమ్మగారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మనం గమనించింది ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ చూసినా ఒకప్పుడు సినిమా హాల్ రన్ అయినట్టుగా ఇప్పుడు రన్ అవుతుంది. సామాన్య మానవుడు అనేది దిగ్బేర్ చేసే విధంగా అయితే లేదు. సో మన తినే పళ్ళెంలోనే విషయం ఉంది. రోజు తెలియకుండా మన పిల్లాడికి మనమే పెట్టేస్తున్న విషయం ఉన్నది. సో ఎటువంటి మార్పు రావాలని కోరుకుంటున్నారు మీరు? మార్పు ఇంకా ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క ఇంట్లో తను తినే కూరగాయ, చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ అని ఇది చేస్తున్నారు. వాటితో మొదలు పెట్టండి. మొదలుపెట్టి ప్రతి ఒక్కటి చిన్న చిన్న పెంచుకుంటూ వెళ్ళిపోండి. ప్రతి ఒక్క ఆరోగ్యం ఎక్కడి నుంచో రాదు, మన ఇంట్లో మన పెరట్లో నుంచో మొదలు అవుతుంది. నేను ఒక్కడే కాదు, నాకు ఆల్మోస్ట్ చాలా మంది రైతులు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు తీసుకురావాలనుకున్నానంటే, నేను ఫస్ట్ పండించినప్పుడు నేను మార్కెటింగ్ చేయాలంటే చేయలేకపోయా. సో మీరంతా ఒక సంఘంగా ఏర్పడి ఏంటంటే నాకు కాన్సెప్ట్ మీద ముందుకెళ్తున్నారు. ముందు సీజన్లో 65 రకాల పైన దేశీయ విత్తనాలు ఇచ్చాము రైతులందరికీ. రైతులకు కావాల్సిన ఏర్పాటు చేసే పని మేము చేస్తున్నాం. రైతుకు కావాల్సిన మార్కెట్ సదుపాయం మేము కల్పిస్తున్నాం. వినియోగదారులందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే మాలో ఉన్న ప్లస్ పాయింట్ అనుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులను పండించే దిశగా రైతు ముందడుగు వేస్తున్నప్పుడు ఈ అనారోగ్య సమస్యలను పూర్తి స్థాయిలో అధిగమించే అవకాశం ఉంది. ఇందుకు ప్రకృతి వ్యవసాయం అనేది వెన్నుదన్నుగా నిలుస్తుంది రైతుకు. సో మరికొంతమంది రైతుల ద్వారా మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నమస్తే అండి, మీ పేరండి? నా పేరు తోటకూర శ్రీనివాసరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? పెనమలూరు మండలం పోరంకి గ్రామం. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఈ గ్రామానికి వచ్చారు. ఏంటండి విశేషం? ఇక్కడ ఫ్రెండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా, దేశీ విత్తన పరిరక్షణలో ఒక 4 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం అండి. అందరూ కలిసి ఇంట్లో వేడుకి వాళ్ళ బాబు పుట్టినరోజుకి దేశీ వరి విత్తనాలతో భోజనం, సహజ సిద్ధ కూరగాయలతో ఇవన్నీ పరిచయం చేద్దాం. చాలా మంచి ఆలోచన అండి. యాక్చువల్గా ప్రజలకి ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతున్నాయి అనే అవగాహన లేదు. ఉత్పత్తులు రుచి చూపించడం కూడా ఒక మంచి పద్ధతి. ప్రతి ఇంట్లో వేడుకలో ఇది ఒక భాగం అవ్వాలనే ఉద్దేశంతో మా దగ్గర ఒక 30 రకాల దేశీ వరి బియ్యం కలెక్ట్ చేసామండి. అంటే బెస్ట్ అనుకునే మీరు తీసుకున్నారు. మా దగ్గరికి కొంతమంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఒక డైట్ ప్లాన్ లాగా చెప్పి వాళ్ళని వాడమన్నప్పుడు వాళ్ళలో ఆరోగ్యం మెరుగుపడటం అనేది గమనించారు. ఏదైనా తెలుపుగా ఉన్నది తింటే మనిషికి అనారోగ్యం అని చెప్తారు, ఎంతవరకు నిజం అంటారు? అది పూర్తిగా ముమ్మాటికి 100% నిజమండి. ముడి బియ్యం నుంచి ఎప్పుడైతే మనం పాలిష్డ్ రైస్ తో వచ్చామో, కాయ కష్టం ఎప్పుడైతే తగ్గిందో, మనిషికి శ్రమ తగ్గిందో, అప్పుడు మనిషిలో క్యాలరీస్ ఎక్కువైపోయి అసలు సమస్యలు మొదలై. ఇప్పుడు ఏ గ్రామీణ ప్రాంతాల్లో చూసినా ఈ రసాయన మందులు, ముఖ్యంగా కలుపు మందులు విపరీతంగా వాడుతున్నారు. దానివల్ల ఈ క్యాన్సర్లు, షుగర్లు, బీపీలు పెరిగిపోయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటారు. మీరు ఎలా గమనించారు దాన్ని అవాయిడ్ చేయడానికి? మనం పాలేకర్ గారి విధానంలో తీసుకుంటాను. ఫస్ట్ భూమిని మనం ఏదైతే పూర్వం వైభవం కోల్పోయామో అది తీసుకురావాలండి. ఇప్పుడు భూమిలో ఏం జరుగుతుందంటే, పాలను మనం ఎలా అయితే తోడు పెడతాం, కలిసి చేస్తాం, అలా భూమిని కూడా తోడు పెట్టాలి. దానికి కావాల్సిన పదార్థాలు గోమయం, ఆవు పంచకం, బెల్లం, శనగపిండి, ఒక ద్విదళ ధాన్యం వేస్తే దానిలో ఉన్న సూక్ష్మ జీవులకి ఆహారం రెట్టింపయి అది కోటాను కొట్టు వృద్ధి. భూమిలోకి వెళ్ళినప్పుడు ఇష్టం 15-17 అడుగుల లోతులో ఉన్న వానపాములు చైతన్యవంతమయ్యి పైకి వచ్చి, అది ఇంగ్లీష్ అక్షరం W ఆకారంలో, అది భూమిని దాని జీవిత కాలంలో ఒక 5,000 సార్లు సూక్ష్మ రంధ్రాలు చేసుకుంటూ పైకి వస్తుంది. ఆ వచ్చిన ప్రతి రంధ్రంలోనూ లైనింగ్ చేసుకుంటా ఒక టన్నెల్ లాగా చేస్తాను. ఎప్పుడైతే వర్షం పడుతుందో, ఆ వర్షం పడినప్పుడు ఆ రంధ్రాల్లో ఉండే వాటర్ వచ్చి కింద డ్యామ్ లో స్టోర్ అయినట్టు అవుతుంది. వాటి వేళ్ల ద్వారా ఆ నీటిని సంగ్రహించి బెట్ట రాకుండా జరుగుతుంది. ప్రత్యేకించి నల్ల వరి రకాలు, అలాగే ఈ ఎర్ర వరి రకాలు, అలాగే తెలుగులో కూడా చాలా మంచి రకాలు ఉన్నాయని చెప్తున్నారు దేశీ రకాల్లో. ఇప్పుడు నలుపులో చూసుకుంటారండి, దాదాపు కృష్ణవిహి, మణిపూర్ చెక్కవు, కాలబట్టి ఇట్లా 10 నుంచి 20 రకాలు ఉన్నాయండి. నలుపులో ఉన్న ఏ రకం తీసుకున్నా కానీ ఫస్ట్ బాడీలో ఉన్న షోమర్స్ ని సప్రెస్ చేయటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ క్లియర్ చేయటం, వెయిట్ తగ్గటం, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయటం, రోగ నిరోధక శక్తి పెంపొందించడం, యాంటీ ఆక్సిడెంట్స్, ఆంతోసైన్స్ ఎక్కువ ఉంటాయి. నల్ల వరి రకాల్లో సహజంగానే యాంతోసైనిన్ ఎక్కువ ఉంటుంది అంటారు. అలాగే జింకు, ఐరన్ ఇట్లాంటి సూక్ష్మ పోషకాలు కూడా లభ్యమవుతాయి, ఖనిజ లవణాలు కూడా. ఇందులో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, సహజ విత్తనం ఏది తీసుకున్నా కానీ 40 రోజులకి రోగ నిరోధక శక్తి పెంపొందించబడి గ్యాస్ ట్రబుల్ సమస్య నయమవుతుంది. ఇప్పుడు సాధారణంగా ఇట్లనేవండి బొటానికల్ గా చూస్తే ఒరైజా సటివా అనే క్లాసిఫికేషన్ కింద వస్తాయండి. దాన్ని మెయిన్ 6 నెలలు మాగిన తర్వాత మనం మిల్లింగ్ చేయాలండి. ఇవాళ ఉన్న రొటీన్ లైఫ్ లో అంత సమయం తీరిక లేక పచ్చొడ్లని స్టీమ్ చేసేసి ప్యాకింగ్ చేయడం, బాయిల్డ్ రైస్ కింద వాత పెద్ద కఫాల్లో ఒకటి ప్రకోపించి మనిషిలో అనారోగ్యం అనేది మొదలవుతుందండి. గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతున్నాయి. అలా కాకుండా సహజ విత్తనం కనుక 6 నెలలు ఆగింది తింటే కనుక సహజసిద్ధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయండి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎక్కువగా షుగర్ తో ఇబ్బంది పడుతున్నారు. అవునండి. ఈ నవారా రైస్ తీసుకుంటానండి, ఫైబర్ కంటెంట్ 12% ఉంటుందండి. ఇవి 40 రోజులు కనుక డైట్ లో భాగంగా తీసుకుంటే క్లోమగనించే పనితీరు మెరుగుపడి షుగర్ వ్యాధి క్రమంగా తగ్గుముకోబడింది. ఇది పురాతన కేరళ ప్రాంతానికి చెందిన విత్తనం అండి. ఇది కేరళలో పిండి కట్లు వేసి వైద్య విధానంలో కూడా ఉపయోగిస్తారు. దీనిలో 12% ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇన్సులిన్ ని క్రమబద్ధీకరణ చేస్తుంది. చాలా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, మోకాళ్ళ నొప్పులు, ఆర్థోపెడిక్ సమస్యలు, తర్వాత మనిషి శరీర తత్వాన్ని బట్టి బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలంతా. మీ పేరండి? ఔషధ పరంగా ఒక అద్భుతం నవారా అనేది. అయితే సాగు పరంగా రైతుకు అనేక ఇబ్బందులు, పంట మీద పడిపోవటం, పంట కంకి దశలో ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు కంకి మీదే మొలకెత్తడం, బియ్యం కూడా మొలకెత్తే అంటారు. మరి ఆర్థికంగా వైబిలిటీ ఉందా దీంట్లో?
దీన్ని పండించాలంటే ఒక పెద్ద సాహసమే చేయాలి. కానీ ఇది పండించాలన్న సంకల్పంతో పండిస్తే దీన్ని ఔషధంగా ఉపయోగపడుతుంది. నవారా పండించాలనుకున్న వాళ్ళు ఏంటంటే మెరక ప్రాంతంలో పండించాలి. ఫస్ట్ నీళ్లు లేకపోయినా పండిపోద్ది. ఏమీ లేదు అసలు ఎందుకు వేసాము అనే పరిస్థితిలో ఉన్నా కానీ 10 బస్తాలు ఈజీగా తీయచ్చు. అంత ఇదిగా ఉంటది. చిరుపుట్ట దశ కాడి నుంచి నీరు తగ్గించేయాలి. 6 తడి మీద పండించాలి. తర్వాత కంకి తీసిన తర్వాత పూర్తిగా తీసేయాలి. నీళ్ళు అసలు నిలగట్టకూడదు. నవారా, పుంగారు, కుల్లాకరు ఈ 3 ఒకే లక్షణాలు కలిగింది. ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాళ్ళు అవుతుందండి మనకి? ఇది మామూలుగా మేము పండించే ఇదిలో అయితే 18 బస్తాలు 20 బస్తాలు వస్తుంది. బస్తాకి 50 కేజీలు తీయచ్చు. 50 కేజీలు అంటే ముడి తీస్తారు కదా మీరు, పట్టు పట్టకుండా ఇంకా ఎక్కువ వస్తుంది. ఎకరానికి ఒక 10 క్వింటాళ్ళు వచ్చినా కూడా కిలో 100 రూపాయలు అమ్ముకున్నా ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. రైతు వారిగా చూసుకున్న 50,000 అలాగా వస్తుంది. నవారా తినడం వల్ల ఉదయాన్నే పరుగడుపున వేసుకోవాల్సిన టాబ్లెట్ అవసరం ఉండదు. ఈ బలానికి వేసుకోవాల్సిన టాబ్లెట్ అవసరం ఉండదు. షుగరు 45 రోజులు ఒక కోర్సుగా తీసుకుంటే మీకు 45 రోజుల్లో ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా మామూలుగా టాబ్లెట్ స్టేజ్కి వచ్చేస్తారు. అది గమనించారు మీరు ఎక్కడైనా? మేము చూసాం, ప్రాక్టికల్ గా చూసాం. అయ్యప్ప స్వామి ప్రసాదాల్లో కూడా ఈ బియ్యం అంటే కేరళలో వాళ్ళు ఔషధంగా భావిస్తారనమాట దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు వాడే ఆయిల్ మసాజులు, హీలింగ్స్ ఉంటాయి. వాటిల్లో కూడా ఇది అన్నం ఉడికిచ్చి దీని ద్వారా హీలింగ్ చేస్తారు. సో ఖర్చులు పోను రైతుకి అయితే ఒక 50,000 నికర లాభం వస్తుంది. దీనికి తెలంగాణలో కూడా బర్కత్ రైస్ అంటారు. అంటే ఏం లేదు అనుకున్న పొజిషన్ లో మనం కుప్ప నూరిస్తే 10-15 బస్తాలు వచ్చేస్తాయి. బరిగుడ్లు మేపుకోవాలన్న పొలం కూడా ఇదిలిస్తే 10 బస్తాలు తీయచ్చు. శ్రీనివాసరావు గారు ఇప్పుడు నవారా చెప్పారు, అలాగే ఇప్పుడు రకరకాలు ఉన్నాయి ఇక్కడ. పుంగారు ఏంటి, దీని విశిష్టత ఏంటంటే? ఈ కుల్లాకర పుంగారు సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఇంచుమించు. ఈ రెండు కూడా గైనకాలజీ ప్రాబ్లమ్స్ అన్ని. కుల్లాకర్ అనేది ఇంకో వెరైటీ. కుల్లాకర్ ఇది ఎక్కువగా ఏంటంటే నార్మల్ డెలివరీ అవటానికి ఉపయోగిస్తారండి. కన్సీవ్ అయినప్పుడు థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇంచుమించు 2 ధాన్యాలు ఒకే రకమైన. అంటే గర్భిణీ స్త్రీలకు స్టామినా పెంచుతుంది. ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండి పెన్ను శిశువు అభివృద్ధి చెందడానికి. సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుంగారు కూడా సేమ్ ఇదే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. కేరళ వెరైటీ అయితే ఒకటి తమిళనాడు. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత 5-6 సంవత్సరాలకు కూడా సహజంగా సంతానం కలగదు. వాళ్ళ దంపతులు కనుక ఒక 6 నెలలు ఈ బియ్యం ఆహారంగా తీసుకుంటే సహజ సిద్ధంగా కన్సీవ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రాక్టికల్ గా ఇంతకు ముందు పండించిన వాళ్ళు కానీ వాడిన వాళ్ళు కానీ చెప్పిన అనుభవం. సో ఈ వరి రకాల్లో సమస్యను బట్టి, దాంట్లో ఉన్న ఆయుర్వేద గుణాలను బట్టి మనం వాడుకోవాల్సిన బట్టి రకరకాల రకాలు ఉన్నాయి. కరుంగురవై ఇది తమిళనాడులో పెట్టాను. ఇది బోధకాలు, ఫైలేరియా అనే క్రీమ్ వల్ల బోధకాలు మనకి దోమకాటు వల్ల వస్తుంది. అది లింపు నాళాల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి పాయిజన్ రిలీజ్ చేస్తాయి. దాంతో కాలు బాగా వాపు వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ బియ్యం 6 నెలలు వాడితే కనుక ఆర్థరైటిస్, బోధకాలు సహజ సిద్ధంగా తగ్గుతాయి. లింపు నాళాల్లో ఉన్న దోషాలను సరి చేస్తాయి. ఎన్ని నెలలు వాడాలండి ఇవి? ఏ దేశీ వెరైటీ అయినా ఆ ఫలితం మనకు కనిపించాలంటే కనీసం 40 రోజులు వాడాలండి. ఇది 6 నెలలు వాడితే తగ్గుతుందని మనకు ముందు వాడిన వాళ్ళు కానీ ఇది కనీసం 6 నెలలు వాడాలని చెప్తున్నారు. ఓకే. రెడ్ కింద వస్తుందా? ప్రాంతాన్ని బట్టి కొద్దిగా కలర్ షేడ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏదో సెపరేట్ గా స్వీట్ తెచ్చారు, ఇదేంటండి విశిష్టత? ఇది బ్లాక్ రైస్ తో చేసిన స్వీట్ అండి. ఏ వెరైటీ ఉపయోగించారు? ఇది బ్లాక్ లో కృష్ణవేహి, మణిపూర్ బ్లాక్, రెండిట్లు దేనిలో చేసిన వస్తుంది. ఏంటండి దీని స్పెషాలిటీ? దీని స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా ఇంట్లో ఆంథోసైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయండి. పౌష్టిక రకంగా వాల్యూ ఎడిషన్. సో మనం తీసుకునే స్వీట్ లో కూడా ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.